ఎవరితను? సార్ మేనేజర్ని. మీరెంత పరిచయం ఉన్న కస్టమర్ అయినా ఇలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాకూడదు. వెలు, ట్రేడ్ పూర్తయ్యే వరకు వీడిని లోపల ఉంచు. తీసుకెళ్ళు. ఇట్స్ ఆల్ రైట్. పేమెంట్ ఆనర్ చేసాం. మరి మా సరుకు మేము తీసుకెళ్ళచ్చా? నో, కస్టమ్స్ ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇప్పుడు వెళ్తే ప్రమాదం. మీరు వెళ్ళి తిరుపతిలో మీ గెస్ట్ హౌస్లో ఉండండి. రేపు ఉదయానికి మా వాళ్ళతో నేనే కార్లో పంపిస్తాను. ఎనీ అబ్జెక్షన్? నథింగ్. ఈ గోల్డ్ కంటే మీ మాటే మా గోల్డ్. విల్ వెయిట్ దేర్. అంతా రెడీ సార్. కాసి సరిగ్గా 2 hours తర్వాత ఇక్కడ బయలుదేరి తిరుపతి టోల్ గేట్ దగ్గర ఉన్న గెస్ట్ హౌస్ లో అతను ఉంటాడు. జాగ్రత్తగా ఇచ్చేసి రావాలి. చూడు, కస్టమ్ షాడో ఏదైనా పడితే సరుకు పోయినా పర్వాలేదు, మీరు మాత్రం దొరక్కండి. చంద్ర, అతనితో వచ్చిన ఆయన అనుమానించావు, మరి మన వాళ్లతో పంపిస్తున్నావు. మన వాళ్ళు పర్ఫెక్టా? ఏంట్రా మన వాళ్ళని అనుమానిస్తున్నావు? లేదు, మన వాళ్లలో ఎవడో వాళ్ళకి మన ప్లాన్స్ గురించి చెప్పి బ్రోకర్ పనిచేస్తున్నాడు. లేకపోతే మనం ఇంత ప్లాన్డ్ గా వేసిన ప్రోగ్రాం వాళ్ళకెలా తెలిసింది? ఊరుకోరా, మన వాళ్ళలో అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు వెళ్ళండి. మీ ఫాదర్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇచ్చుంటారు ఇన్ఫర్మేషన్. బ్లడీ షిట్. గవర్నమెంట్ నాది, వాళ్ళ ఇన్ఫర్మేషన్ నన్నేం చేస్తుంది? ఒరే జార్జ్, ఈ జర్కిల్లో ఉన్న బంగారం ఖరీదంతో నీకు తెలుసా? 20 లక్షలు ఉంటుంది అనుకుంటాను. ఇంత రిస్క్ చేసి ఈ బంగారం వాళ్ళకి అందజేస్తే మనకి ఇచ్చేదెంతో తెలుసా? బోర్డు 500. చంద్ర ఇంకో 500 ఇస్తున్నాడుగా. మనిషికి 1000 రూపాయలతో మనం ఎలా బ్రతకగలం? ఈ బంగారం మన కొట్టేస్తే. అయ్యి బాబోయ్, ఈ వ్యాపారం చేయడమే ఒక రిస్క్. ఇందులో ఇలాంటి నమ్మక ద్రోహం చేస్తే పీకలు తెగిపోతాయి. భయం లేదు. రత్నాసేటు చాలా పెద్ద స్మగ్లర్. వాడికి చాలా బలగం ఉంది. వాడితో మాట్లాడారు. ఈ బంగారం వాడికి ఇచ్చేస్తే మనకి సగం డబ్బు ఇస్తాడు. మనకి ఏ రిస్క్ లేకుండా చూసుకుంటాడు. అతని గ్రూపులో మనకి మంచి వర్క్స్ కూడా ఇస్తాడు. సూర్యం మనలో ఎవడో బ్రోకర్ పని చేస్తున్నాడని అనుమానపడ్డాడు. అయితే అది నువ్వేనన్నమాట. ఏమైంది? కారు రిపేర్. దిగి చూడు. సార్, గోల్డ్ తెచ్చా. ఎరా, నీకు సలహా ఇచ్చిన వాడి సంగతి తేల్చాను. ఇప్పుడు నీ సంగతి తేలుస్తాను. సూర్య, అతను చంపదు ప్లీజ్. చంద్ర, మనిద్దరం స్నేహితులం. నాకు నచ్చంది నువ్వు చేయకూడదు, నీకు నచ్చంది నేను చేయకూడదు. అది మనిద్దరి ఒప్పందం. అవునా? అవునా? మనల్ని వాడు మోసం చేశాడు. మన మనిషిని చంపాడు. మన పగవాడితో చేతులు కలపోయాడు. మనల్ని పట్టించి కటకటాల్లో పెట్టించాలని ప్రయత్నించాడు. వాడిని క్షమించాలా, విడిచిపెట్టాలా? నా తప్పైతే చెప్పు, విడిచిపెడతాను. అయితే వాడిని ఒక్కసారి షూట్ చేసి చంపు. ఈ భయంకరమైన చావద్దు. ఈ చావు నీ కోసం నా కోసం కాదు. ఇలాంటి వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఈ భయంకరమైన చావు చూస్తే మిగిలిన వాళ్ళు తప్పు చేయరు. ఒక మనిషిని ఉరితీస్తే ఇంకో మనిషి తప్పు చేయడని మన చట్టంలోనే ఉంది.